ఒకానొక సమయంలో మన విశ్వం ఆవిర్భావం కాకముందు శూన్యం ఉండేది. టైమ్ అండ్ స్పేస్ అనే వాటికి అర్థమే లేదు. 1380 కోట్ల సంవత్సరాల క్రితం మన యూనివర్స్లో ఉన్న మ్యాటర్ అండ్ ఎనర్జీ మొత్తం ఒక సింగిల్ పాయింట్లో నిక్షిప్తమై ఉండేవి. దీన్నే సింగులారిటీ అంటారు. సింగులారిటీకి మోడర్న్ ఫిజిక్స్ లాస్ అప్లై చేయలేం. దీనికి ఇన్ఫినిట్ డెన్సిటీ అండ్ జీరో వాల్యూమ్ ఉంటుంది. ఈ సింగులారిటీ 1380 కోట్ల సంవత్సరాల క్రితం పేలింది. ఈ పేలుడికి శబ్దం లేదు, ఎందుకంటే ఆ సమయంలో గాలి అనేది లేదు. ఈ పేలుడు పూర్తిగా ఎనర్జీని రిలీజ్ చేసింది. దీన్నే బిగ్ బ్యాంగ్ అని పిలుస్తారు. ఈ పేలుడు వల్ల స్పేస్ అండ్ టైం ఆవిర్భవించాయి. ఈ విధంగా మన యూనివర్స్ పుట్టింది. అప్పటి నుండి యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ బయటకు వ్యాపిస్తుంది. ఈ సమయంలో క్వార్క్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అయ్యాయి. దీని తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల వ్యవధిలో ఎలిమెంట్స్ ఫామ్ అయ్యాయి. తరువాత గ్యాస్ క్లౌడ్స్, వీటి తరువాత గెలాక్సీస్, స్టార్స్, ప్లానెట్స్ అండ్ యూనివర్స్ లో ఉన్న మ్యాటర్ అంతా ఏర్పడ్డాయి. ఈ విధంగా ఏర్పడిన మిల్కీ వే అనే గెలాక్సీలో మన భూమి 454 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టింది. ఆ సమయంలో భూమి ఇప్పటిలా ఏమాత్రం లేదు. భూమి నిండా లావా ఉండి ఎర్రగా మండుతూ ఉండేది. ఎటు చూసినా అగ్నిపర్వతాలుండేవి. యాస్ట్రాయిడ్స్ అండ్ మీటియోర్స్ నిరంతరం భూమిని ఢీకొడుతూ ఉండేవి. ఈ సమయంలో ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టడంతో దాని తాకిడి వల్ల భూమి నుండి ఒక పెద్ద మొక్క వేరైంది. ఆ వేరైన మొక్కే తదనంతర కాలంలో చంద్రుడిగా మారింది. కొన్నాళ్లకు భూమి చల్లబడింది. చిన్న క్రస్ట్ ఫామ్ అయింది. అగ్నిపర్వతాలు స్టీమ్ అండ్ గ్యాసెస్ ని రిలీజ్ చేయడం వల్ల మొదటి వాతావరణం ఏర్పడింది. మెల్లగా వర్షాలు మొదలయ్యాయి. సముద్రాలు ఏర్పడ్డాయి. సమయం గడిచే కొద్దీ జీవం ఆవిర్భావానికి కావలసిన విధంగా భూమి మీద పరిస్థితులు సిద్ధమవుతున్నాయి. సుమారు 380 కోట్ల సంవత్సరాల క్రితం మొదటి జీవం సముద్రాల్లో పుట్టింది. తొలి జీవం చిన్న సూక్ష్మజీవులుగా మొదలైంది. ఈ సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలా సాదాసీదాగా ఉండేవి. వీటిల్లో కొన్నిటి ద్వారా ఆక్సిజన్ విడుదల మొదలైంది. ఆ ఆక్సిజన్ వాతావరణాన్ని మెల్లగా మార్చింది. సమయం గడుస్తున్న కొద్దీ భూమి రూపురేఖలు మారుతున్నాయి. కొత్త ఖండాలు ఏర్పడ్డాయి. వాల్కెనోలు పేలడం, భూకంపాలు రావడంతో భూమి యొక్క ల్యాండ్స్కేప్ మారుతూ ఉండేది. కొంతకాలం భూమి మొత్తం మంచుతో నిండి ఉండేది. ఈ మార్పుల వల్ల కొంత జీవం అంతరించిపోయేది. ఏదైతే తట్టుకుని బ్రతికేదో దాని నుండే మనం వచ్చాం. ఈ విధంగా జీవం మార్పులకు అలవాటు పడుతూ ఉండగా మెసజోయిక్ యుగం అనగా 25 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల పాలన భూమి మీద మొదలైంది. డైనోసార్లు 18 కోట్ల 60 లక్షల సంవత్సరాలు భూమిని తిరుగులేని జీవరాశిగా పరిపాలించాయి. సుమారు 6 కోట్ల సంవత్సరాల క్రితం ఒక ఉల్క భూమిని ఢీకొట్టడంతో అంతరించిపోయాయి. డైనోసార్ల యొక్క అంతంతో మ్యామల్స్ యొక్క సామ్రాజ్యం మొదలైంది. మ్యామల్స్ అభివృద్ధి చెందడంతో సుమారు 25 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో మనిషి ఆవిర్భవించాడు. వేటాడడం, నిప్పుని వాడటం, పరికరాలను తయారు చేయడం వంటి వాటిని మానవులు నేర్చుకున్నారు. తరువాత కాలంలో వ్యవసాయాన్ని ప్రారంభించి నాగరికతలను నిర్మించారు. ఈ విధంగా మనుషులు ప్రపంచాన్ని తమ అదుపులోకి తెచ్చుకుని పరిపాలించడం మొదలుపెట్టారు. ఈనాడు మనిషి నగరాలు కట్టి సాంకేతిక అభివృద్ధి వైపుకు దూసుకెళ్తున్నాడు. అంతరిక్ష రంగంలో పెద్ద మార్పులు వస్తున్నాయి. కానీ కాలుష్యం, అడవుల నాశనం వల్ల ప్రకృతి నాశనం అవుతుంది. కొన్ని మార్పుల ద్వారా ప్రకృతి నాశనాన్ని తగ్గించడానికి ఈ మధ్య కొన్ని దేశాలు పూనుకున్నాయి. భవిష్యత్తులో 500 కోట్ల సంవత్సరాలకు సూర్యుడిలో ఇంధనం అయిపోతుంది. సూర్యుడు తన ఆకారాన్ని పెంచి రెడ్ జైంట్ గా మారతాడు. దీనివల్ల భూమి వేడెక్కుతుంది. సముద్రాలు ఆవిరైపోతాయి. మన ముందున్న గ్రహాలను సూర్యుడు తనలో కలిపేసుకుంటాడు. భూమి కూడా సూర్యుడిలో కలిసిపోవడానికన్నా ముందు మనం వేరే గ్రహాలకు కానీ లేదా వేరే నక్షత్ర మండలికి తప్పించుకోవాలి. ఈ వీడియోలో మనం భూమి ఎలా పుట్టింది, జీవం ఎలా పెరిగింది అండ్ భూమి యొక్క అంతం ఎలా జరగబోతోంది అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.